సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకు ఈ మాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి చాలా విశిష్టత కలిగిన ఏకాదశి. అంటే మనకు 24 ఏకాదశులు ఉన్నప్పటికీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క విశిష్టతతో ఉంటుంది. ఈ ఏకాదశి విశిష్టత గురించి, ఆ రోజు ఆచరించే విధానాలు, అంటే ప్రతి ఒక్క మానవునికి కోరికలు సహజం. ఎక్కువ కాలంగా ధర్మంగా ఉండి కూడా కోరిక నెరవేరట్లేదు అనుకునే వాళ్ళు ఈ ఏకాదశి రోజున ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా కోరిక నెరవేరడానికి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఏకాదశికి పేర్లు. ఇది ప్రామాణికం. ఇది ఇంకా పతాక స్థాయి సన్నివేశంతో కలిగినటువంటిది. అలాగే ఉత్తర ద్వార ప్రవేశం అనేటువంటిది ఒకటి. ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే, ప్రతి వాళ్ళము కోరుకునేది వైకుంఠానికి దారి అనేటువంటిది కావాలి అని. వైకుంఠ ద్వార ప్రాప్తి అని మనం దాంట్లో రాయటమే చెప్తారు. ఏమిటి వైకుంఠం? ఎందుకు? ప్రతి వాళ్ళు నరకానికి వెళ్ళాలని కోరుకోము కదా. కోరుకోరు. శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆయన వైభోగం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఇప్పుడు తిరుమల చూస్తే అదే వైకుంఠం. కలియుగ వైకుంఠం అని అంటున్నాం మనం. అది కలియుగ వైకుంఠం అనే కాదు, ఇంకా వైకుంఠం వైకుంఠం ఈ యుగంలో మాత్రమే అని మనం అనడానికి లేదు. అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణము. ఎవరిని చూడు పసుపు పట్టించుకొని లేదా నామాలు పెట్టుకొని గోవిందా 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 అనుకుంటూ వెళ్ళటము, చేయడం, రావటము, జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు సంతోషంగా. అక్కడికి పోగానే మనస్సు ఎన్ని కష్టాలు ఉండినా ఆ కొండ మీద అడుగు పెట్టంగానే ప్రతి వాళ్లకు కూడా మనస్సు ఎంత ప్రశాంతత ఉంటుంది. అటువంటి వైకుంఠమే వైకుంఠం. ఎందుకు ఇవి మామూలుగా అంటే, ఏకాదశి వ్రతం అని మనకు వ్రతాలు చాలా ఉన్నాయి. ఏకాదశి వ్రతం అనేటువంటిది మొదలు పెడతాం. ఎప్పటి నుంచి? ఇప్పుడు ఇది అయిపోగానే, పుష్యమాసంలో అయిపోగానే, ఇప్పుడు ఈ ఏకాదశి అనేటువంటిది అయిపోగానే మళ్ళీ ప్రారంభం అవుతుంటుంది. మళ్ళీ నెలకు వస్తుంది కదా. అవును అవును గురుగారు. బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశులు వస్తుంటాయి. ఇలా ఏకాదశులు ఇలా మనము పాటించటములో ఏమిటి అంటే, ఏకాదశి అంటే ఏకాదశి నాడు ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు కాదు పూర్వం. ఎవరి ఇళ్లల్లోనూ పొగ వచ్చేది కదా. అప్పుడు కట్టెల పొయ్యి, ఇప్పుడు ఎవరింట్లోనూ ఇప్పుడు కూడా పొగలు రావు అనుకోండి. కట్టెల పొయ్యితో చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరింట్లోనూ అబ్బాయి ఈరోజు ఏకాదశి, ఎవరింట్లో చూసినా పళ్ళు పాలు ఇవి మాత్రమే తిని ఉంటారు. అవి కూడా తినరు. ఏకాదశి అనేటువంటి దాంతో ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఏమిటి అంటే, స్వామికి సమీపముగా భగవంతుడికి సంబంధించినటువంటిది పుస్తకం పట్టుకొని చదువుతూ ఉండటము, చెయ్యటం, స్వామికి అనుకూలముగా మనము దానికి సంబంధించిన స్తోత్రాలు ఇంకొకటో చేసుకుంటూ అనుష్ఠానం చేసుకోవటము, దేవతార్చన చేసుకునే వాళ్ళు చేసుకోవటము, ఇలాంటివి స్వామికి దగ్గరగా ఉండి ఉపవాసం అనేటువంటిది ఉంటూ ఏమి తినకుండా మరుసటి రోజు మళ్ళీ దేవతార్చన అంతా చేసుకున్న తర్వాత ఎవరికైనా ద్వాదశి అనేటువంటిది వస్తుంది. ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి తాంబూలము అనేటువంటిది ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి తాంబూలము ఇచ్చి తర్వాత వీళ్ళు భోజనం చేయటం అనేటువంటిది సాంప్రదాయం. ఒక మనిషికి ఎవరికన్నా ఇవ్వటం బ్రాహ్మణులకు ఎవరికో ఒకరికి ఫలానా అనేది ఏం లేదు. అభ్యాగతో స్వయం విష్ణు ఎవరికైనా ఒక వ్యక్తిని పిలిస్తాం. మనం ఏమంటామంటే ఏదో బ్రాహ్మణులకే ఇవ్వాలి అనేటువంటిది చెప్తుంటాం. ఇస్తే పరమ సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణు మమ దేవత. ఎందుకంటే భగవంతుడు నడిచి రాడు. ఒకటి, భగవంతుడికి నిరంతరము అర్చన చేసేటువంటిది, పూజలు కార్యక్రమాలు చేసేటువంటిది బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణులకి ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు సంతోషం.
అందుకని బ్రాహ్మణులకి ఇవ్వడం జరుగుతుంది. ఉమ్, ఇచ్చినప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ, అది చదవటం. నేను స్వీకరిస్తున్నాను, నువ్వు ఇస్తున్నాను, నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి అది చెప్పటము. ఎందుకంటే బ్రాహ్మణుని యొక్క అధీనము మంత్రము, మంత్రాధీనం దైవము, మంత్రాధీనం అని, మంత్రం బ్రాహ్మణాధీనం అని. ఇదో ఈ ఉదాత్వాలు అనుదాత్వాలు ఏత్వాలు ఎలా పలకాలనో అలా పలుకుతాడు సుష్టుగా, ఆ, పద్ధతిగా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉమ్, తప్పులు వలకుండా చెప్తారు బ్రాహ్మలు అనేటువంటి ఉమ్, అది. అందుకని ఇవన్నీ కూడా ఏదో ఒకదానికొకటి లింకు. అవును. అలా ఇచ్చి వాళ్ళు సంతోషంగా ఏదో ఆ రోజు భోజనం చేయటం అంటే భగవంతుడికి మేము ఇచ్చుకున్నాము అని ఆత్మతృప్తి. ఉమ్, మనకు ఒక తృప్తి ఎప్పుడు వస్తుంది? మానసికమైన తృప్తి ఎప్పుడు అంటే ఏకాదశి వ్రతం అయిపోగానే ఒక తాంబూలం ఇచ్చినాను, అబ్బా సంతోషం అని. మనకు మంజునాథ సినిమాలో కూడా ఈరోజు ఎవరు రాలేదే భోజనం పెట్టడానికి అని వెతుకుతూ ఉంటాడు. ఇవన్నీ ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే శాస్త్రాల్లో ఉన్నవే. ఉమ్, ఉమ్, అందుకనే అలా చూస్తారు. హా, దైవం మానుష రూపేనాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా శంకు చక్రాలు గద పట్టుకొని రాడు, ఆ, ఇంకొక మనిషి రూపంలోనే వస్తాడు. వీళ్ళని చూద్దాము, పెడతారా పెట్టరా ఆ, అని అలా వచ్చి తినిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పాటిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి అనేటువంటి రోజు ఉత్తర ద్వారము గుండా స్వామిని దర్శనము చేసుకుంటే మనకు సంపూర్ణమవుతుంది ఈ ఏకాదశి వ్రతం. ఓహో, ఇలాంటి ఏకాదశి అంటే ఏమి? ఉమ్, 11. జీవితంలో ప్రతి వాళ్ళు ఒక 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా దీన్ని ఒక ప్రామాణికముగా పెట్టుకొని చేస్తారు. అంటే వచ్చే 24 ఏకాదశులు 11 సంవత్సరాలు చేయాలా గురుగారు? వరుస అంతే కదా, దాని అర్థమే అది. ఆహాహా. ఏదో ఒక సంవత్సరం చేస్తాను, 2 ఏళ్ళు చేస్తాను అనేది కాదు. ఏకాదశం అంటేనే ఏకాదశ వార రుద్రాభిషేకం అని మనం ఎందుకు చెప్తున్నాం? అది 11 సార్లు 11 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఎక్కడా అడ్డంకి రాకుండా ఉమ్, వీళ్ళు గనక జీవితంలో 120 సంవత్సరాలు మానవుడి యొక్క ఆయుర్దాయం యొక్క ఇదైతే ఉమ్, ఉమ్, 11 సంవత్సరాల పాటు చేయడం ఏం పెద్ద సంగతి. అవును. అలా ప్రతి సంవత్సరము ఇలా ఉపవాసం ఉండి ఏకాదశులు ఇలా వచ్చే వైకుంఠ ఏకాదశికి ఇలా మామూలుగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటూ చెందుతూ వస్తున్నారు అంటే వాళ్ళ జీవితము మోక్షము ఓకే. అని శాస్త్రములో ఉండేటువంటి మాట. ఉమ్, ఇక ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనం ఏమి పాటిస్తే మంచిది, ఆ, ఏం చేసుకుంటే మనకు నిజంగా మేలు జరుగుతుంది, ఉమ్, అంతే కదా. అంతే గురు. ఇంకా కోరికలు మీరు అన్నట్టుగా ఏవో కోరికలు ఉంటాయి. ఉంటాయి. ఇది ఒక్కో మనిషికి ఒక్కో రకమైన కోరిక. అవును. కార్లు ఉండేవాడు పెద్ద కారు కొనాలనో, లేకపోతే ఒక ఇల్లే ఉండేవాడు ఇంకొక ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, అపార్ట్మెంట్ ఉండేవాడు విల్లా కొనుక్కోవాలని, విల్లా ఉండేవాడు ఇంకా కొంచెం ఒక ఎకరాలు కట్టుకోవాలని. అవును. మానవుడికి తృప్తి అనేటువంటిది కొంచెము తక్కువే, తక్కువే, చాలా తక్కువ. కొంచెం తక్కువ అందాం. అంటే ఉండకూడదు అనడానికి మనకేం హక్కు లేదు కదా, ఉండాలి. మానవుడు కాబట్టి ఉండాలి కోరికలు. ఆ, అలా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి అనేటువంటివి కొన్ని అయితే, ఉమ్, ఇంట్లో కొంచెం పిల్లలకు కావాల్సినటువంటి ఉపకృతులు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అనేక రకాల కోరికలు ఏవో ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇంట్లో పిల్లలకు సంతానము గురించి కావచ్చు. దైవం కదా భగవంతుడు, అందుకని ఏ దైవము ఎటువంటి వరం ఇస్తాడో కనుక అందరికీ మనం మొక్కుతాం. హా, గణపతి దగ్గర నుండి ప్రతి దైవము, ప్రతి దేవాలయం, ప్రతిదీ ఒక గుడి అనేటువంటిది పెట్టుకొని ఉమ్, ఏ పుట్టలో ఏ పాము ఉందో, అన్ని పుట్టల్లో ఒకే రకమైన పాము ఉండదు కదా, ఉండదు. ఏ పాము మనకు అనుగ్రహం ఇస్తుందో, ఏం జరుగుతుందో అనేటువంటి దీంతో ఈ ఏకాదశులు వచ్చినా ఇంకొకటి వచ్చినా ప్రతిదీ కూడా మనము ప్రామాణికముగా మనము ఏదో మొక్కుకొని మనం అనుకూలంగా చేసుకొని ఉమ్, ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో మనం చేసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఏకాదశి రోజు ఎవరైతే దేవాలయానికి ఏకాదశి రోజు మనం వెళుతున్నామో, ఉమ్, నేను ఇందాక 11 ఏకాదశి అని మనం ఒక ఇది అనుకున్నాం. మనం అవును. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమంటే అమ్మ, మనకు ఆ కోరికలు నెరవేరాలి, మనకు మేలు జరగాలి అనేటువంటి భావన ఉండేటువంటి వాళ్ళు ఒక 11 కాయిన్స్ కానీ, 11 రూపాయలు కానీ, 1100 కానీ, 11,000 కానీ, 11 లక్షలు కానీ, అది వాళ్ళ సౌకర్యం. ఓకే. ఎవరి శక్తి వాళ్ళది, అవును. తప్పులేదు కదమ్మా. అవును గురువు. ఎవరి శక్తి వాళ్ళది. అంతే.
వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారము. ఒకవేళ కాయిన్స్ అయితే సమాజంలో ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది అవును కదా. అవును ఈ 11 కాయిన్స్కు నిజానికి కాస్త గంధము బొట్టు పెట్టి ఉమ్, ముందు రోజు ఏకాదశి కంటే దశమి రోజు ఓకే ముందు రోజే కాస్త అమ్మవారు లక్ష్మీదేవి యొక్క పూజ అనేటువంటిది ఏది తొగలపాకులు ఉమ్, 3 తొగలపాకులు 2 వక్కలు ఆ, దాంట్లో ఈ 11 కాయిన్స్ పెట్టి గంధం పెట్టి బొట్టు పెట్టి ఉమ్, ఆరాధన చేసి ఆ తోలపాకుతో సహా మరుసటి రోజు ఏకాదశి రోజు ఈ తాంబూలాన్ని తీసుకువెళ్ళి ఉమ్, ఆ తాంబూలము 2 వక్కలు 3 తోలపాకులు పక్కన పెట్టి ఉమ్, ఆ 11 రూపాయలు ఆ హుండీలో వేసేయడం ఓకే ఓకే భగవంతుడికి ఆ, చేసుకుంటే మనం ఏమి ఇచ్చినాము భగవంతుడికి అనే దాన్ని బట్టి మనకి ఇవ్వాల్సినటువంటిది ఇస్తాడు. ఉమ్, ఈ ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, అవును గురుగారు ఏకాదశికి 11 ప్రామాణికం కదా. ఉమ్, ఈ కాయిన్స్ లక్ష్మీదేవి ఆమె వక్షస్థలంలో మహావిష్ణువు యొక్క వక్షస్థలములోనే లక్ష్మీదేవి ఉంటుంది కదా. అంతే కదా ఆయన హృదయానికి ప్రీతికరమైనటువంటిది గనక ఈ పని మనం డబ్బులు వేస్తే ప్రీతికరమా అంటే, ధనం అంటే లక్ష్మీదేవి, మనకు కావాల్సింది ఏమిటి, మూలం అదే కదా, అంతే మనకు మేలు జరగాలి కదా. ఒక 11 కాయిన్స్ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి అష్టోత్తరము ముందు రోజే చేసి పెట్టుకొని, ఉమ్, లేదు అదే రోజు పొద్దున్నే తెల్లవారుజామునే చేసి ఆ, దైవం దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి ఆ క్యూలో నిలబడినంతసేపు వేరే వేరే మాటలు కాకుండా ఆ, మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తిని స్మరిస్తూ వెళ్ళి ఆ తోలపాకులు అవన్నీ దాంట్లోకి వేయనీరు కాబట్టి అవి పక్కన పెట్టి కాయిన్స్ అందులో వేస్తే వీళ్లకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నా భావన. అంటే ఏదైనా కామ్యం గురించి చేసుకుంటుంటే అది సంకల్పం చేసుకోవాలా గురుగారు లక్ష్మీ పూజ చేసేటప్పుడు? ఏదైనా అంతే కదా, మనం ఏ కోరికతో చేసుకుంటున్నావో అవును ఈ కోరికలు లేకోకుండా ఎవరు చేయరు కదా. అవును కోరికలు ఉండాలి కదా, ఉంటాయి కదా, సహజం కదమ్మా. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తూ ఏ కోరిక లేకపోయినా తల్లి నన్ను చల్లగా చూడండి నా కుటుంబాన్ని కూడా మెడుకోవచ్చు కదా. అంతే కదా అమ్మాయి ఇంకో 100 ఏకాదశులు నాకు ఇట్లా చేసేటువంటి శక్తిని ఈ తల్లిని కోరుకోవచ్చు కదా, అవును తప్పులేదు కదా. అవును గురుగారు అలా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ కోరిక ఉండినా, ఎంత క్లిష్టమైనటువంటిది ఉండినా, మనకు క్లిష్టమైంది భగవంతుడు అమ్మవారు ఒక కంట ఓరకంట అట్లా కన్ను తెరిచి చూస్తే చాలు అని కదా మనం ఉంటాం. అంతే కనుక అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలములోనే అమ్మవారు వేరు స్వామి వేరు కాదు కదా. ఉమ్, ఉమ్, శ్రీ వెంకటేశ్వర స్వామి అవును మనము శ్రీ పార్వతీ పరమేశ్వరు మనం చెప్పుకుంటున్నాం కదా. అవును అందుకని ఈ శ్రీకారంలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అక్కడ మనం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మ 11 కాయిన్స్ అనేటువంటి పదం తీసుకోవడానికి ఏమిటంటే ఉమ్, ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈజీగా అందుబాటులో ఉండాలి. వాస్తవం గురుగారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది ఉండాలి. విన్న తర్వాత అయ్యో మేము చేసుకునే స్తోమత లేదే అనుకునేటట్టుగా ఉండకూడదు. అంటే ఎందుకంటే భక్తి అందరికీ సంబంధించింది. అంతే గురుగారు. ఏమ్మా డబ్బు లేకపోవచ్చు, భక్తి లేని వాడు ఉండడు కదమ్మా. డబ్బుతో కొలవలేనిటువంటిదే భక్తి. అంతే ఎంత ఇచ్చినా భక్తికి తూగలేనటువంటిదే భక్తి. అందువలన ప్రతి పేదవాడికి కూడా సులభ భక్తుడు భగవంతుడు. నారాయణ అంటే చాలు పుణ్యం అని అనుకుంటున్నాము కదా. అవును వెంకటేశ్వర అని పేర్లు కూడా పూర్వం అందుకే పెట్టుకునేవాళ్ళు, ఆ పేర్లతో పిలిస్తే పుణ్యం వస్తుంది అని. అందుకనే ఒరే అని తిట్టేవాళ్ళు కాదు. నాయన వెంకటేశ్వర ఎందుకు నాయన ఇట్లా చేసినావు అనేవాళ్ళు. ఒక మాట అనాల్సి వస్తే కూడా ఒరేయ్ అని తండ్రి కొడుకును పిలిచేటువంటి రోజులు లేవప్పుడు. ఇప్పుడు మనము విపరీతంగా ఒకరినొకరిని దూషించుకునేటువంటి పరిస్థితులకు వచ్చినాం. ఆ పేరుకు అర్థం తెలియక తిడితే కూడా దేవుణ్ణి తిట్టినట్టు అవుతుంది అని, మందలిస్తే కూడా దేవుణ్ణి మందలించినంత ఇది అవుతుందని జాగ్రత్త నాయన, బాగుండండి ఇట్లా నెమ్మదిగా మాట్లాడేటువంటి తత్వం ఉన్నింది. అందుకే తీసుకునే దీన్ని నడిచేటువంటి నడవడిక అన్నీ కూడా ఉంటాయి కదమ్మా. అందుకని అందరికీ సులభంగా ఉండాలి. చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఉన్నవాళ్ళు కూడా మీరు ఇంకా ఎక్కువ వేయాలంటే వేయొచ్చు. ఇది చేసే వెయ్యాలి. ఏదేసినా భగవంతుడికి శక్తి కొద్దీ ఈ 11 కాయిన్సే చెయ్యాలి. ఉన్నవాడైనా ఎంత ఉన్నవాడైనా 11 కాయిన్స్కు ఆ పూజ చేసుకొని ఎవరికి అవసరమో వాళ్ళు చేయాలి. ఇగో నా బదులు నువ్వు చెయ్యి, మనకు
నగ ఒకరికి కొనుక్కుంటే నా బదులు నువ్వు వేసుకోపో అని చెప్తారా? లేదు, నాకే కావాలనుకుంటున్నాను కదా. అందుకు ఎవరికి సమస్య మనస్ఫూర్తిగా ఉంటే, ఎవరి పిల్లలకు మనస్ఫూర్తిగా ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం చేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఇది వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే. ఓకే. ఆ చేసుకుంటేనే పుణ్యం. ఆ, అలా చేసుకుని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. మీరు అడిగేదాన్ని బట్టి నాకు ఇంకో అనుమానం వస్తుంది. నేనే అనుకున్నా. ఎందుకంటే మరి ఇద్దరు కలిసి చేయాలన్నా భర్త కోరిక వేరు, భార్య కోరిక వేరు కదా. ఎవరికి వారే ఇద్దరు కలిసి ఇద్దరు ఏకోన్ముఖంగా ఒకటే కోరిక కోరుకోవాలి. ఓకే. నాకు బిజినెస్లో వేరే కష్టం ఉంది, నేను వేరే కోరుకుంటాను, నువ్వు ఇది కోరుకో నేను అది కోరుకుంటానంటే కాదు. ముందు నీ ఇంటి సమస్య తీర్చుకో. ముందు మనం స్నానం చేసి గుడికి వెళ్తే గుడిలో ఉండే పవిత్రత మనకు వస్తుంది. ముందు మన ఇంటి సమస్య తీర్చుకుంటే ఒకదాని మీద అని ఉండాలి. ఆ ఒకటి ఏదో కోరుకోండి, ఆ బలమైనటువంటిది. లేదు భార్యను మెప్పించి ముందు నీ ఎదుగుదల కోసమే కోరుకుంటారా, అది మీరు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పద్ధతిగా చేసుకుంటే మేలవుతుంది. అంతేగాని ఇంట్లో మేము అందరు ఉన్నాం కదా తలా ఒకరు దిక్కు కోరు. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఆడపిల్లలు నాకు కావాల్సిందే నేను కోరుకుంటా. ఇప్పుడు ఎట్లుంటాయంటే మా అమ్మాయి కోరుకున్న వరుడు జరగొద్దు కాక అని ముక్కొని, అమ్మాయి నాకు కావాల్సిన వరుడే నాకు కావాలని కోరుకొని, ఇవన్నీ క్లిష్టమైనటువంటి వ్యవహారాల్లోకి పోరాదు. అది కూడా చెప్తున్నా. లవ్ మ్యారేజ్ వద్దు, మేము కుదిర్చిన సంబంధం అని ఇది కాదు కావాల్సింది, అది కాదు కావాల్సింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం కోరుకోవాలి, అలా ఉన్నప్పుడు మా అమ్మాయికి మంచి మార్గాన్ని చూపించు తండ్రిని కోరుకోవాలి ఇద్దరు కలిసి. ఒక తాటి మీద ఉంటే పనులు నడుస్తాయి. అందుకే ఇంట్లో నలుగురు చేతికుండే 4 వేళ్ళు ఏకోన్ముఖముగా మనం పిడికిలి బిగిస్తే ఒక పని అనేది జరుగుతుంది, ఒక పని చేయగలుగుతున్నాం. మనం పెన్నుతో ఒకటి రాయాలన్నా సంతకం పెట్టాలన్నా కూడా ఇవన్నీ ముడుచుకొని బలాన్ని ఇవ్వగలిగితేనే పెడతాం. ఇవన్నీ తెరుచుకొని బలాన్ని పెన్ను మీరు సంతకం చేయండి ఇట్లా తెరిచి మూసుకుంటేనే మనం సంతకం పెట్టగలుగుతాం. ఇలా ముడుచుకొని తెరిచి మనం సంతకం చేయండి, చేయలేము. చూడండి, పెట్టలేము. అప్పుడే సంతకం తేడా వస్తుంది. ఈ తేడా ఉందని వెనక్కి పంపిస్తాడు. అందుకని అన్నీ కలిసి మనం ఇంట్లో ఏకోన్ముఖముగా ఇంట్లో ఉండే సమస్య ఒకటిగా భార్యాభర్తలు ఇంటి పెద్దలు ఎప్పుడు కూడా కోరుకుంటారో అది జరుగుతుంది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన వాళ్ళం మేము కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పాల్సి వస్తుంది తల్లి. అంతే. చక్కటి వివరణ గురుగారు. నిజంగా అంటే చాలా మందిలో ఇది నిజంగా డౌట్ రేజ్ అవుతుంది. మీరే దాన్ని అర్థం చేసుకొని దానికి కూడా ఒక వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. సద్గురువు గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో కామాఖ్య అమ్మవారి గురించి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. చాలామంది అక్కడికి వెళ్ళి పూజలు చేయించుకొని రావటము ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాము. ఈ పూజలు ఇలాంటివన్నీ చూసినప్పుడు అక్కడ జరిగేదంతా తాంత్రిక విధానమేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశంలో ఒక భాగం పడిన ప్రదేశమే ఈ కామాఖ్య అమ్మవారి ఆలయము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాము. అసలు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు వెళ్ళాలి? కొంతమంది చెప్తారు ఆడవాళ్ళు ఊరికే కామాఖ్య అమ్మవారి ఆలయంకి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవము? కామాఖ్య టెంపుల్ అనగానే ఎన్నెన్నో అక్కడ ఏమంటారు రహస్యాలు దాగి ఉన్నాయి అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా రహస్యమైన ప్రదేశము, దీని గురించి చాలా తక్కువ మాట్లాడాలి అన్నట్లుగా. ఇవన్నీ నిజాలేనా? వాటి గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయం నిజానికి 18 పీఠాలు అనేటువంటి 18 వాటిల్లో ఇది లేదు. అయితే మొత్తముగా చూసుకున్నప్పుడు ఇక్కడ మిగతా వాటిల్లో ఇది చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పక తప్పదు. ఎందుకంటే మనం ఆ పదములోనే ఉన్నది. కామాఖ్య అమ్మవారి గుడి అంటే అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి ప్రాణి మనము పుట్టుకకు మూలం అయినటువంటి స్థానము అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ జన్మ ఈ లోకంలోకి అడుగు పెడుతున్నాము అంటే ఎక్కడి నుంచి పెడుతున్నాం అనేటువంటిది, ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఆ మూలము ఏమిటి అనేటువంటిది ప్రతి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకొని అవగతం చేసుకుంటే కామాఖ్య అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అనేది ఇక్కడే తెలుస్తున్నది. ఇంకొక మాట అన్నారు మీరు,
ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళకే ప్రాధాన్యత వాస్తవం. ఎందుకంటే స్త్రీ ఎప్పుడూ కూడా శక్తి స్వరూపిణి. అది ఏ ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు గాక, అమ్మవారి స్వరూపముగానే మనం ఆరాధించబడతాం. ప్రతి అమ్మాయి మాతృత్వముతో పొంది బిడ్డకు జన్మనిచ్చి తల్లి అయి సార్థకత అనేటువంటిది పొందుతున్నది. అలాగే కామాఖ్య అమ్మవారిని ఆడవాళ్ళు దర్శించుకోవడము కంటే కూడా దర్శించుకోకూడదు అని కాదు, కానీ మగవాళ్ళు ఎక్కువగా దర్శించుకొని దాని యొక్క ప్రాధాన్యత తెలుపుకుంటే మంచిది నాకు. ఎందుకంటే శాస్త్రంలో ఉండేటువంటిది. మనము కామాఖ్య అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది ఉన్నది. ఎందుకు చేసుకుంటున్నాము అంటే ప్రతి వాళ్ళము వెళ్ళి మనకేవో ఈ పనులు కాలేదు, ఆ పనులు కాలేదు, ఈ పనులు కావాలి తల్లి అని కోరికలతో వెళ్తూ ఉంటాం. అక్కడికి అలా వెళ్ళకూడదు. మనకు ఈ జన్మ మనము కావాలి అని అనుకుంటే వచ్చింది కాదు. మనము తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మనకు జ్ఞానం వచ్చేంత వరకు మనం ఏమవుతామో మనకు తెలియదు. అలాగే మనము అక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఫలాంది కావాలి అని కాదు, నన్ను ఉత్తమమైనటువంటి మార్గములో నడిపించు తల్లి, నా తల్లి అంతటి తల్లివి నువ్వు, సర్వకోటాను కోట్ల తల్లులను కన్న తల్లివి నీవు, మూలదేవతవు కనుక నా ఈ జన్మకు సార్థకత ఏమిటి అనేటిది నాకు తెలుపు తల్లి అని గనక మనం అక్కడ నిద్ర చేసి పడుకుని పొద్దున్నే లేచినామంటే మన జీవితానికి సార్థకత మార్గము ఆ అమ్మవారు చూపిస్తుంది, లోకమాత. ఎందుకు? మనకు దేవీ భాగవతములో త్రిమూర్తులకు సైతము ఆమెనే మార్గదర్శకత్వం. అలాంటిది మనకెందుకు చూపించదు? మనము కోరుకునేటువంటి వాటిల్లో నిజాయితీ ఉండాలి. అప్పుడు ఈ పనులు మిగతాటివన్నీ కూడా సుగమం అవుతాయి. ఎప్పుడైతే నీకు యోగము కావాలని కోరుకుంటున్నావో, భోగం కావాలని కోరరాదు. యోగము వస్తే భోగం వస్తుంది. యోగం అనేది లేకపోతే నువ్వు ఏమి భోగం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. యోగం అంత తొందరగా రాదు ఎప్పుడు కూడా. అందుకనే మూలాన్ని పట్టుకోవాలి. మూలం అంటే ఏమిటి? మనకు ఈ పని కావాలి, ఆ పని కావాలి అని పనుల గురించి అని కాదు. అక్కడికి వెళ్ళి నిద్ర లేయడంలో ఆంతర్యం ఏమిటి? నిద్రపోవడంలో అక్కడ ఒకరోజు నిద్ర చేసి, ఒకరోజు 3 రోజులు నిద్ర చేసి లేవటంలో ఆంతర్యం ఏమిటి అంటే మనము పుట్టుకకు ద్విజన్మ అని, మనకు ఇంకొక జన్మ అవసరం. ఎందుకంటే జ్ఞాన జన్మ, మనకు జ్ఞానం కలగాలి. జ్ఞానము వలన కైవల్యం కాబట్టి అందువలన కామాఖ్య అమ్మవారి దర్శనానికి పురుషులు వెళ్ళాలి. ముఖ్యముగా పురుషుడు వెళితే స్త్రీ ఎప్పుడు గొప్పదే, ఆమె ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆమె ఎప్పుడు కూడా స్త్రీ ఆడవాళ్ళ కంటే కూడా పురుషులు చపలచిత్తులు కనుకనే కదా. అందుకనే ఆడవాళ్లకు నిబ్బరం ఎక్కువ, స్థితప్రజ్ఞత ఎక్కువ, దేనికైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యము అంతా ఉంటుంది వాళ్ళకు, పురుషుడికి తక్కువ. అందుకనే ఏకపత్ని వ్రతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయినా యాజ్ఞికం చెయ్యాలి అంటే ఇంకొక రూపము, బంగారు రూపముతో ఉండేటువంటి సీతా అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని చేసినాడు. కానీ అలా లేదు. మనం అందుకే ఆడవాళ్ళకి ఏదైనా పూజలు చేస్తున్నాము అంటే భర్త యొక్క టవల్ కానీ, పంచె కానీ, వస్త్రాలు కానీ పక్కన పీట మీద కూర్చొని చేసుకునేటువంటి అధికారం ఆడవాళ్ళకి ఇచ్చారు. ఎందుకు? ఇతను నా భర్త అని ఎప్పుడైతే ఆమె దృఢముగా అనుకుంటుందో ఇంకా ఎవరిని చూసినా ఆమెలో చలత్వం ఉండదు, చలనం ఉండదు ఇంకా ఆమెకు. ఎందుకంటే తన భర్తను భర్తగా చూడగలిగినటువంటి స్థాయి, ఇతరులను ఎవ్వరినీ ఆ స్థాయిలో చూడలేనటువంటి మనస్తత్వము ఒక్కసారి ఆమె మనస్సులో, హృదయంలో ముద్ర పడిపోయింది అంటే దాన్ని చెరపటం అనేటువంటిది అది భగవంతుడు పుట్టించినటువంటి భగవంతుడికి కూడా సాధ్యం కాదు. అందువలన స్త్రీకి ఆ గొప్పతనం ఎప్పుడూ ఉంటుంది. ఆడవాళ్ల కంటే కూడా మగవాళ్ళు ఎక్కువగా వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క సన్నిధిలో నిద్ర చేసి కామాఖ్య అమ్మవారిని సూక్ష్మంగా మనం పలకడంలోనే ఉన్నది. అక్కడ
మన కామ్యం ఏమిటి, మన కోరికలు ఏమిటి? కామ్యము అంటే కోరిక, అంతే కదా. అంతే గురువు. అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షములు అన్నాడు. ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని, డబ్బును, కామ్యము మన కోరికలు, ధర్మబద్ధమైనటువంటి కోరికలకు ఎప్పుడైతే మనము దాన్ని వినియోగించుకుంటామో మోక్షానికి వెళ్ళటానికి మార్గము. ఇవి కరెక్ట్గా 3 ఉంటే 4వది కరెక్ట్గా మోక్షం అనేది వస్తుంది. గురుగారు అక్కడ తాంత్రిక పూజలు జరుగుతూ ఉంటాయండి? జరుగుతాయమ్మా. తాంత్రికము అంటే తాంత్రికానికి మామూలు పూజలకు క్షుద్రానికి చిన్న తేడా. ఏంటి? మామూలు పూజలు చేస్తే కొంచెం నిదానముగా ఫలించడం అనేది జరుగుతుంది. తాంత్రిక విద్యలు కొంచెం శీఘ్రముగా, యంత్రపూరితమైనటువంటివి తాంత్రిక విద్యలు. అవి అందరూ బాగుండాలి, తొందరగా బాగుపడాలి అనేటువంటి దానికి మనము బీజాక్షరాలు ఉంటాయి. మామూలుగా చెప్పేటువంటి బయటికి చెప్పేటువంటి మంత్రాలు వేరు, ఉపదేశము చేసేటువంటి బీజాక్షరాలు ఉంటాయి కొన్ని. ఆ బీజాక్షరాలతో మననము చేసినప్పుడు బీజాక్షరాలకు పవర్ ఎక్కువ. అందువలన ఆ బీజాక్షర సహితమైనటువంటి తాంత్రిక విద్యలు ఎప్పుడైతే చేస్తామో ఆ పనులు శీఘ్రముగా ఫలించటానికి యోగవంతం అవుతుంది. ఏది తాంత్రిక విద్యలు ఎందుకు వాడుతున్నాము అంటే మనము లోక కళ్యాణార్థము, మనము బాగుండాలి, మనము ఎదగాలి, ఇంకొకరికి మనం వల్ల ఉపయోగం జరగాలి అనేటువంటి పనులు చేస్తే అది. ఇంకొకరి చెడుపు కోరి వాడు బాగుండకూడదు, ఎంతసేపు వాడికి ఏదో మనము చెయ్యాలి, వాడు ఎదగకూడదు అని చేస్తున్నామంటే అది క్షుద్రం అవుతుంది. ఇంకొకరిని చెడుపు కోరడం శుద్రం, మనము బాగు కోరి మన కోసం మనం చేసుకోవటము తాంత్రికము. ఈ 2 డిఫరెన్స్ ఏమిటంటే చేసే విధానాలలో కొంచెం ప్రక్రియలలో తేడాలు ఉంటాయి. ఆ ప్రక్రియలు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఈ విధానంలో మనం చేస్తున్నప్పుడు ఏదైనా తేడా జరిగితే అది తిప్పి రివర్స్ లో మనకు చెడుగా ప్రభావితం అవుతుంది అంటారు, వాస్తవమా గురుగారు? ఖచ్చితముగా చేసేటువంటి వాడికి, చేయించుకున్న వాడికి కర్త కారయిత చేయవ ప్రేరకస్య అనుమోదక అని శాస్త్రం. మనం ఎవరైతే చేయించుకుంటున్నాడో ఇంకొకరికి చెయ్యాలి, అనవసరంగా చెడుపు చెయ్యి అని ప్రేరణ కలిగించినటువంటి వాడికి, చేసిన వాడికి ఏమి కొంచెము తేడా అయినా ఖచ్చితముగా వీళ్లకు వాళ్ళ యొక్క జీవన గమనానికే ఇబ్బంది. వాళ్ళ గ్రాఫ్ టప్పుమని పాతాళలోకానికి పడిపోతుంది గాక, అందులో సందేహమే లేదు. అమ్మవార్లతో ఎప్పుడూ కూడా భగవంతుడితో మనము బిజినెస్ వ్యాపారం లాగా నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అనుకోరాదు. నిస్వార్థముగా చేసే పద్ధతి, ఏమి చేయాలనో అవి చేయాలి. ఎదగొచ్చు, మనము ఎదుగుతున్నాము కదా, డబ్బు ఉంది కదా, మనకు డబ్బు వస్తుంది కదా అని. డబ్బు ఎప్పుడైతే విచ్చలవిడిగా ఉబ్బడితబ్బడిగా మనకు వస్తుందో, యోగం అనుభవిస్తున్నాము అని మనం అనుకుంటాము, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎలా మనం అనుభవిస్తున్నాము అనేటువంటిది కూడా మనకు ప్రామాణికమవుతుంది. అందుకే పుట్టడము గొప్ప కాదు, పోతున్నప్పుడు ఎలా పొయ్యాడు వీడు అనేటువంటిది ప్రామాణికం అవుతుంది. ఎలా బ్రతికినాడు అనేటువంటి దానికంటే పోయినప్పుడు ఎలా పోయాడు వీడు అనేటువంటి దాని గురించి చాలామంది చర్చ చేసుకుంటారు. అందుకే పోయిన తర్వాత కూడా సమాజంలో అందరి మనసుల్లో నిలబడేవాడు ఎవడు, ఆపపోతే పోయినాళ్ళేవాడు అని అనిపించుకునేటువంటి వాడు ఎవడు అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి విధానము, నడిచే నడవడికను బట్టి ఉంటుందమ్మా ఎప్పుడు కూడా. గురుగారు అక్కడ జంతుబలి సాంప్రదాయం ఇప్పటికీ ఉంది అంటూ ఉంటారు, అది వాస్తవమా అండి? నిజానికి ఏ అమ్మవారు జంతుబలిని కోరలేదు. ఇది వాళ్ళ ఇష్టితో మాకు ఇది జరిగితే ఇది ఇస్తాం అది ఇస్తాం అనేటువంటి ఇదితో చేసినటువంటిదే. అమ్మవారు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేటువంటి సమయంలో ఆమె ఏదో ఒక రాక్షసుని చంపింది, ఇలా నెత్తురు చూసింది అనేటువంటి దానికి మనము జంతువునాము నరజన్మ దుర్లభం. మానవ జన్మ అనేటువంటిది, మనందరూ జంతువులే, కాకపోతే జంతువులలో మనం మానవులము, అంతే కదా. అందుకని ఒకరిని హింస పెట్టడము, ఇంకొకటి హింస చేయడం అనేటువంటిది ఎప్పుడూ కోరలేదు. ఎవరెవరు వాళ్ళ ఆచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదమ్మా, ఆచారాన్ని మనము కాదనడానికి ఉండదు. కనుక ఎవరి ఆచారాన్ని మనము ఇది తప్పు అని చెప్పే అధికారం మనకు ఉండదు. ఎవరి ఆచారం వాళ్ళది. ఇప్పుడు మేము నివేదన చేసి అమ్మవారికి నివేదన చెయ్యంది తినం, నా ఆచారం.
వాళ్ళ ఆచారం ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక జంతు బలి అనుకుంటారు. వాళ్ళ ఆచారాన్ని కాదనే హక్కు మనకు ఉండదు కదా. అంతే అంతే అంతేగాని ప్రతిదానికి శాస్త్రమే ప్రామాణికము అని అనుకోవడానికి ఉండదు. గురుగారు, అమ్మవారి ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత దశమహావిద్యల అమ్మవార్లకు సంబంధించినవి కూడా విగ్రహాలు ఉంటాయట ఆలయ లోపల సైడ్. అది నిజమేనా అండి? ఉంటాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే మూలం మనం ఒక్కసారి చూసినప్పుడు దాక్షాయణి అమ్మవారు దక్ష ప్రజాపతి యొక్క కూతురు దాక్షాయణి అనేటువంటి పేరుతో ఆమె తనను తాను దగ్ధమై పిలవని పేరెంటము. అందుకే పుట్టినింటికి పిలవకుండా ఏ ఆడపిల్ల వెళ్ళరాదు, పోయి అవమానపడరాదు అనేటువంటి. నా పుట్టినిల్లే కదా, ఏముంది నేను పోతానులే అంటే ఈరోజు ఆడపిల్లలకు ఆత్మాభిమానం ఎందుకు వస్తుంది? ఏమిరా నువ్వు నన్ను ఒక్కసారన్నా పిలిచినావా ఆడపిల్లను అని అన్నదమ్ములను వెనక ముందు పుట్టిన వాళ్ళను కొంచెం కోపగించుకుంటుంది. ఎందుకు అంటే నన్ను పిలవలేదే అంటే ఆడపిల్ల నిన్ను పిలిచేది ఏముంది అంటే అట్లా కాదు. శాస్త్రములో ఉండే మాట ఏమిటంటే ఆడపిల్ల లేకుండా ఇంట్లో ఏ శుభకార్యము చెయ్యకూడదు. ఆడపిల్లను ఫస్ట్ పిలవాలి. మొట్టమొదట కార్డు ఏది ఉంటే ఏ శుభకార్యమైనా ఏది చేస్తున్నా ముందు ఆడపిల్లను పిలిచాలి అనేటువంటి సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. అలా పిలవని దానికి పరమేశ్వరుడు వద్దంటే కూడా పోయిన దాని వలన ఆమె పడినటువంటి అవమానానికి ఆమె దగ్ధమై ఇదైపోతే ఇబ్బంది అయిపోతే ఆమె శరీరాన్ని రుద్రుడు ఆయనకు బాధ కలిగి తన శరీరంలో సగభాగం అమ్మవారు శక్తి ఆమె. ఆ శక్తిని కోల్పోయే పరిస్థితి పరమేశ్వరుడికి వచ్చినప్పుడు ఉగ్రతో దగ్గరుడై ఆయన ఒక ఇది చేసి ఆమెను మీద వేసుకొని వెళుతూ ఉంటే ఇది చాలా ప్రమాదం అవుతుంది అని మనం శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రముతో ఆమెను కొంచెం భాగాలుగా ఖండిస్తే అప్పుడు ఒక్కొక్కటి కొన్ని చోట్ల పడిపోవడం అనేది జరిగింది. అందులో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆధారమైనటువంటి ఇది ఇక్కడ కామాఖ్య. అవి మనం ఇప్పుడు ఈ అష్టాదశ పీఠాలలో లేవు కానీ మొత్తానికి అన్నీ కలిపి పడినటువంటి దాంట్లో మొత్తం 54 చోట్ల ఏమో ఉన్నాయి. అవన్నీ కూడా వాటిల్లో ఇది చాలా ప్రథమము అనే మనం అనుకోవాలి. ఆ పేరును బట్టి ఆ స్థానాన్ని బట్టి తెలుస్తుంది కదమ్మా, మూలము కదా తల్లి. అందువల్ల అది చాలా యోగవంతమైంది. మోక్షానికి దారి ఇచ్చేటువంటి మార్గము. మన జీవితము మనం ఏదో కష్టాలు ఉన్నప్పుడు ఒక్కసారి కామాఖ్యకు వెళ్ళి అక్కడ ఒక నిద్ర చేసి నా జీవితానికి మంచి మార్గము ఉందా లేకపోతే నన్ను ఎందుకు ఉంచావు భూమి మీద, నా తల్లి కన్నది, నీవు మార్గము చూపించాలి. నా తల్లి లాంటి వాళ్ళను కోటాను కోట్ల మందిని కన్న తల్లివి నువ్వు, జగన్మాతవు, లోకమాతవు కనుక నీ దగ్గరికి వచ్చాను, నాకు మార్గము చూపించు తల్లి అంటే 100కి 100% కాదమ్మా, 1,00,000% కోట్ల శాతము మనకు మార్గము దొరుకుతుంది మన జీవన గమనానికి. అది కోరుకోవాలి మనం. అక్కడికి వెళ్ళడం వల్ల అది ఉపయోగం తల్లి. గురుగారు, అమ్మవారికి నెలసరి వచ్చిన ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఈ మధ్య చాలా మంది ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే ఆడవాళ్ళకున్న గైనిక్ ప్రాబ్లమ్స్, ఈ నెలసరి సమస్యలు తొలగిపోతాయి అని చెప్పండి, ఇది వాస్తవమా అండి? నమ్మకం అనేటువంటిది మొదట అవసరం అమ్మ. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మాత్ర ఇచ్చినాడు వేసుకుంటున్నాము పోయింది అని ఎట్లయితే అనుకుంటున్నామో రక్తంలో కలిసి, ఎప్పుడైతే అమ్మవారు మరి అంత శక్తివంతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వస్త్రం వాళ్ళు పరిచేది దాని మీద తెల్లటి వస్త్రం పరుస్తారు. ఆ 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది తీసినప్పుడు ఎర్రగా మారిపోతుంది అంటే మరి అమ్మవారి యొక్క అనుగ్రహము కదా. అటువంటిది తెచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాము అంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఉన్నది. ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మని వాళ్ళను మనం బలవంతంగా నమ్మించాల్సిన పని లేదు. నమ్మకము ఉన్నవాళ్ళు అది చేసుకుంటే సర్వరోగ నివారణి మనకు ఒక ముక్తి మార్గమే దొరుకుతుంది అని అంటున్నప్పుడు ఒక్కసారి వెళ్ళి నిద్ర చేసి మనం అక్కడికి నుంచి వచ్చినాము అంటే మనకు ఒక మార్గం దొరికినప్పుడు ఎప్పటికప్పుడు మనము మంచి మార్గంలోకి పోవడానికి ప్రతివాడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా పోయి రావాలి అక్కడికి అని వెళుతూ ప్రతి సంవత్సరం పోయి వచ్చే వాళ్ళు కూడా పోతారు. ఎందుకంటే అది మార్గం పడాలి మనుషులకు, అదొక దారి, ముక్తి మార్గం. అది ఎప్పుడైతే పడుతుందో అమ్మ నమ్మకం అనేటువంటిదే చాలా అవసరం ఎప్పుడు కూడా.
ఓకే. ఖచ్చితముగా మేలు జరుగుతుంది తల్లి అది పెట్టుకుంటే 100% మేలు జరుగుతుంది కాక. ఆ వస్త్రము ఇంట్లో ఉండటము ఒక పవిత్రమైనటువంటి స్థానంలో బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెట్టుకున్నా. మీకు ఇంకొక మాట, పొలాలు ఇట్లాంటివన్నీ మనం కొనుక్కున్నటువంటివి ఈ దస్తావేజులు అవి ఉంటాయి. అవును గురువు. వాటి మీద గనక ఒక ఇది చేసి ఒక దాంట్లో అది పెట్టుకున్నాము అంటే ఇంకెన్ని పొలాలు కావాలన్నా అన్ని పొలాలు వస్తాయి, ఆహా, ఎంత డబ్బు కావాలన్నా అంత డబ్బు వస్తుంది. మన నమ్మకంతో పెట్టుకోవటం. అయితే తల్లి మేము ఈ పొలము ఇది నాకు ఈ స్థలం ఉంది, ఇది నాకు నా పిల్లలకు నాకు మేలు జరిగేట్టుగా చూడు తల్లి చాలు అంతే. మనం కోరుకునేది ఏమిటి? ఇంకొకరి ఎంతసేపు ఇంకొకరికి 100 ఎకరాలు ఉంది నాకు 150 ఎకరాలు, ఇవి కాదు కావాల్సింది. ఉన్న దాంట్లో నేను తృప్తి పడేట్టుగా చూడు తల్లి అని అంటే అంత పదింతలు ఇస్తుంది అమ్మవారు ఎప్పుడు కూడా. ఏదో కావాలని కోరుకోవడం కాదు, నాకు ఉన్నది ఏదో ఉన్నది, ఈ ఉన్నదాంతో తృప్తిగా ఆరోగ్యం మనము మహాభాగ్యం అన్నాడు, ఆరోగ్యమే. సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉన్నదాంట్లో ఉన్నది ఉన్నట్టుగా తింటూ జాగ్రత్తగా జీవనాన్ని గడిపి నా వల్ల ఎవరికి అపకారం లేకుండా నేను మంచి మార్గంలో ఉండేట్టుగా చూడు తల్లి అని ఎప్పుడైతే కోరుకుంటామో అంత పదింతలు ఇస్తుంది. ఇది నాకు కొంతమంది ఇది ఇలా మీరు చెప్పినట్టు చేశాము గురువు గారు, మాకు మేలు జరిగింది, 7 ఇళ్ళు కొన్నాం మేము, ఆ ఇంటి పత్రాల మీద పెట్టుకుని ఉంటే భూమి పెట్టుకుని అంటే 3 సార్లు భూములు కొన్నాము గురువుగారు మేము 3 చోట్ల అని వచ్చిన వాళ్ళు, ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారమ్మా. అందువలన చేసుకోవచ్చును, అలా పెట్టుకోవచ్చును. ధన్యవాదాలు గురువుగారు. జయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.